ఎరుకే మొబిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేడే విన్ని నులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో నమస్కారం కౌవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. ఆహా కొత్త స్టెప్పులు చూసేద్దామని ఆశ. అబ్బా మేము ఇదే స్టెప్పులు వేస్తాం. మీరు ఎన్ని సంవత్సరాలు చూసినా మేము ఇదే వేసుకుంటాం. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి. నా పేరు ప్రమీల, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు శ్రీధర్, మాకు ఒక బాబు ధీరజ్. ఓహో. సుచిత్ర హాయ్. హాయ్ సుమా, ఆదిలాబాద్ నుండి వచ్చాను. నాకు ఒక బాబు ఎంకరేజ్ చేయడం వల్ల వచ్చా. బాబు ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, వాడు వెళ్ళమన్నాడా? వెరీ గుడ్. కస్తూరి హాయ్ సుమా. హాయ్, నా పేరు కస్తూరి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హోమ్ మేకర్. మా పాప ఎంకరేజ్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. మీ పాప ఏం చదువుతుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీ పాప కూడా ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఈ పాప సూపర్. రమాదేవి హాయ్ సుమా, లవ్ యూ. లవ్ యూ టూ. నేను సంగారెడ్డి సదాశివపేట నుండి వచ్చాను. ఓకే. మా వారు శ్రీనివాస్ గారు, మా నాకు 2 పాపలు, శ్రీనిజ, శ్రీహిత. మా వారు ఎంకరేజ్మెంట్ వల్ల ఇక్కడికి వచ్చాను నేను. మీ వారు సూపర్. శ్రీనివాస్ గారు. ఓకే, ఇక రౌండ్లు మొదలెట్టేద్దాము. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంప. ఓకే, అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి ఈ రౌండ్ లో, తెలుసు కదా మీకు. రాంగ్ ఆన్సర్స్ అవన్నీ చెప్పే ముందు కొంచెం వార్మప్ చేసుకుందాం. ఏమంటారు? ఆడవాళ్ళు ఈ మధ్య ఎక్సర్సైజ్ చాలా తక్కువగా చేస్తున్నారు. కొంచెం జాగింగ్ చేద్దాం. నేను రోజు యోగాకి వెళ్తాను, అక్కడ అన్ని ఎక్సర్సైజులు చేస్తాను, కానీ లాఫింగ్ ఎక్సర్సైజ్ మాత్రం చేయను. ఎందుకో చెప్పుకో. ఎందుకంటే 1 గంట నుంచి 2 గంటల వరకు అప్పుడు నవ్వుకుంటాను కాబట్టి నాకు లాఫింగ్ ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఇది విని నేను కొంచెం ఎమోషనల్ అవుతున్నాను. అది ఫ్యాక్ట్ కదా. ఓకే, అయితే ఇప్పుడు మాకు ఏదైనా ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్పండి. ప్రాణాయామం చేసుకుంటే బెస్ట్. మనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఉండదు. ఊపిరి బాగా లోపలికి తీసుకొని బాగా వదలాలి. ఎవరి ఊపిరి వాళ్ళు తీసుకోండి లోపలికి. అందరూ కళ్ళు మూసుకొని, ఎవరి కళ్ళు వాళ్ళు మూసుకోండి. ఊపిరి లోపలికి తీసుకొని గట్టిగా. నువ్వు కూడా మూసుకో. నేను మూసుకుంటున్నాను, మీరు ఎందుకు మూసుకోకుండా నన్ను చూస్తున్నారు? కళ్ళు మూసుకోండి. రెడీ? కళ్ళు మూసుకొని బాగా ఊపిరి పీల్చి బాగా వదలాలి. ఇలా 2 టైమ్స్ చేసుకుంటే మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా, ఏ వర్క్ చేసినా మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సుమాలాగా అయ్యా సుమా, అయిపోయింది సుమా. అయ్యా నిద్రపోతున్నా. యోగ నిద్రలోకి వెళ్ళిపోయినట్టుంది. గాలి వదలండి సుమా. చెప్పలేదేంటి ఇందాక మీరు? నేను లోపల దాచుకున్నాను కడుపులో. నిజంగానే ప్రాణాయామం చేస్తే చాలా ఎనర్జీ వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా అది ఒక్కటి చేసినా చాలు, మన ఎనర్జీ ఉంటుంది. ఇలా ఊపిరి ప్రాణాయామం కూడా పైకి వెళ్ళిపోతాం. ప్రాణాయామం కూడా మంచి ఎన్విరాన్మెంట్ బాగుండాలి, గాలి బాగా ఆడుతూ ఉండాలి ఓపెన్ ప్లేస్ లో. కొంతమంది టైం లేదు కదా అని బాత్రూమ్ లో చేస్తుంటారు. అస్సలు మంచిది ఓకే, తర్వాత చెప్తా, గుర్తుపెట్టుకోండి. సుచిత్ర రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. కుక్క ఎందుకు కరుస్తుంది? మనుషులు ఎందుకు పుట్టారు? పని లేక. కలియుగంలో కలి ఎవరు? నేనే. పిచ్చెవరికి పడుతుంది? చెట్లకి. అన్నం ఎందుకు తినాలి? దాహం వేసి. నీలం రంగు ఏ రంగులో ఉంటుంది? రెడ్గా. స్టార్ మహిళ యాంకర్ ఎవరు? నేనే. యాంకర్ సుమ నెలకి ఎంత సంపాదిస్తుంది? అమ్మయ్యా, దీనికి సమాధానం రాకముందే టైం అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తాను. ఓకే, అనుకుంటున్నావా ప్రిపేర్ అయి ఉందామని? ఆశ దోశ, అప్పడం, పులుసు. కుక్క ఎందుకు కరుస్తుంది? పాస్ చెప్పావు, ఏం సరిగ్గా చెప్పలే. మనుషులు ఎందుకు పుట్టారు? పని లేక. పని లేక అలాంటివి చెప్పకూడదని చెప్పావు కదా. మనుషులు ఎందుకు పుట్టారు? కలిపురుషుడు అంటే మీరేనా? మీరు కలిస్త్రీ కదా. పిచ్చి ఎవరికి పడుతుంది? చెట్లకి. అన్నం దాహం వేసినప్పుడు తినాలి. నీలం రంగు ఏ రంగులో ఉంటుంది? రెడ్ గా ఉంటుంది. ఓకే, స్టార్ మహిళ యాంకర్ ఎవరు? నేనే. మీరేనా?
ఆడిషన్ కి వచ్చే ప్రతి వాళ్ళు ఎలాగైనా సరే మీకు సుమని competition తొక్కేయాలని లేదు వీలైనంత ప్లేస్ లో నించోవాలని లేదు సుమ. అది అందరి కలే సుమ. అందరి ఆ, కలే. లేదు అది ఎప్పటికీ సుమ. నిజం అవదు. మీరు ఎప్పటికీ సుమ. నిజం నిన్ను అవదు. చూడడానికి ఎవరికి మా వాళ్ళు ఇంట్లో కష్టపడి జరగదు. రావాలి. ఇలా ఎప్పటికీ program. నేను ఎప్పటి నుంచో ఆ బుక్ తెరిచి పెట్టమంటున్నా, నేను ఎక్కుతానని వాళ్ళే తెరవట్లేదు. వాళ్ళే తెస్తారులేండి, మీరు కామ్ గా ఊరుకోండి. ముందే నిన్ను silent గా చూడడానికి ఉన్నాను. సుమ రావడం. కొంతకాలం తర్వాత వాళ్ళే తెరుస్తారు కదా అని. 5 రాంగ్ 50 పాయింట్లు. మీరేమైనా నన్ను అడుగుతారా? ఒక జోక్ చెప్తా సుమ. చెప్పు. అందరూ పేషెంట్ ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళి తను ప్లాస్టిక్ సర్జరీకి ఖర్చు ఎంత అవుతుంది అని అడుగుతాడు. 5 lakhs అవుతుంది అని అంటే 2 minutes ఆలోచించి, సరే ప్లాస్టిక్ నేను తెచ్చుకుంటా, సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. అందులో కూడా కొంచెం డిస్కౌంట్ ఉంటుంది, ఎందుకంటే అతనికి తెలుసో తెలియకో కొంత ప్లాస్టిక్ అతను కూడా తింటున్నాడు రోజు. నీకు తెలుసా ఎన్ని రకాలుగా ప్లాస్టిక్ మన లోపలికి వెళ్తుందో? టీలు ఇస్తూ ఉంటారు కదా బయట, దానికి కూడా కొంత ప్లాస్టిక్ కప్పుల్లో ఇచ్చేటువంటి టీలు ఇప్పుడు వాటితో పాటు కొంచెం ప్లాస్టిక్ లోపలికి కర్రీస్ వెళ్తుంది. దాల్స్ అన్ని అన్ని ప్యాక్ కూడా చేసుకొని pack అవును, చేసి అది ఈ వేడి మెస్సుల్లో అసలు కవర్ లో తీసుకుంటారు. వేయకూడదు. వేడివన్నీ అసలు కవర్ లో వేయకూడదు. వేయకూడదు. అది ప్లాస్టిక్ అబ్జార్బ్ చేసి అది మనతో పాటు వెళ్ళడం వల్ల ఇప్పుడు క్యాన్సర్ మనతో ఎక్కువ పాటు మంది కాదు, ఫుడ్తో రావడానికి పాటు, కారణం ఫుడ్తో అది. పాటు. అది ప్లాస్టిక్ యూసేజ్ మన లైవ్లీ ఫుడ్ లో ఒక పార్ట్ అయిపోయింది. దాని వల్ల మనం అన్ని కేర్ తీసుకుంటున్నా కూడా మనకి ఎందుకు ఈ డిజీజ్ వస్తున్నాయి అనే థాట్ అందరిలోనే వచ్చింది. కానీ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి, మళ్ళీ రీయూజబుల్ వాడాలి, మనకి ఎక్కువ మొక్కలు పెంచాలి అన్న థాట్ ఎవరికి రావట్లేదు. అందరికీ జబ్బులు వస్తున్నాయని తెలుసు మళ్ళీ, కానీ ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. అందుకే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో నాకు కొంచెం పోర్షన్ ఉంచేసుకొని నేను అన్ని రకాల చెట్లు వేసుకొని హాయిగా ఫ్రెష్ ఎయిర్ పిలుస్తున్నాం మేము. మా ఇంట్లో మామిడి చెట్టు, సపోటా చెట్టు, జామ చెట్టు, మందరాలు ఒక 5 రకాలు, మల్లె, విరజాజి, సన్నజాజి, చుక్కమల్లి, నందివర్ధనం, శ్రీకాకుళంలో చంద్రకాంత బాగుందో పూలు వినడానికి అన్నీ అసలు. ఉన్నాయి. ఒక స్మాల్ సైజ్ గార్డెన్ మా ఇల్లు. అవునా? వెళ్దామా సుమ? వెళ్ళిపోదాం వెళ్దాం. చక్కగా. ఇప్పుడు వస్తే మీ అందరికి మామిడికాయలు పెడతాను. బంగినపల్లి ఇంతే ఉన్నాయి, పెద్దవైతే తెద్దు నీకు సుమా. పర్వాలేదు, సపోటా అదైతే అయితే కెమికల్స్ వెళ్దాం లేకుండా లేసుమా. పండించినవి కదా. సపోటా కెమికల్ అంతే మరీ ఉంటాయి. పిందెలు తింటే బాగోవు కదా. అదే పిందెలు వద్దులే, సుమా, కొంచెం పెద్దగా అయిన తర్వాత పెద్దగా మీ వద్దులే. మీద ప్రేమ ఎక్కువ కాబట్టి పెద్దగా బాగా అయితే పండింది వెళ్దాం. చేస్తాయి. పెద్దగా అప్పుడైతే తర్వాత మనకి వెళ్దాం. use మామిడి అవుతుంది కాయలు కదా. చూసాము సుమ, పళ్ళు సపోటా వేయాలి, వెళ్దాం. సపోటా మాది కేజీ జామ, ఇంత జామకాయ అవుతుంది, కేజీ అవుతుంది ఒకటి. అబ్బా, ఎరువు లేకుండా పండిస్తాను. చాలా మంది చేపల ఆరోగ్యానికి మంచివని తింటున్నారు. ఆ చేపలు పాపం సముద్రంలోకి వేసినటువంటి ప్లాస్టిక్ కవర్లు అవి మళ్ళీ తినడమే కదా సుమ. నేను ప్యూర్ అవును, వెజిటేరియన్. మళ్ళీ మనమే తినడం కదా అది. మళ్ళీ సో ఆ రకంగా కూడా ప్లాస్టిక్ వస్తువులు లోపలికి ప్యూర్ వెళ్ళిపోతుంది. వెజిటేరియన్, వెజిటబుల్స్ కూడా క్రిస్టల్ సాల్ట్ వేసి మీ అందులో ఒక్కదాని నానబెడతాను. గురించే మాట్లాడలేదు మనం జనరల్ టాపిక్ ఇది. అంటే మీ ఆరోగ్యం సమస్యలు కాదు. అంటే ఇప్పుడు అందరికి నాన్ వెజ్ మానేమంటున్నారు కదా. కరెక్టే, అంటే తినేవాళ్ళు తినొచ్చు, మనం ఉండలేరు ఎందుకు కదా కాదంటాం, సుమా. కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కానీ అలా కూడా వెళ్తుందంట ప్లాస్టిక్ లోపలికి. కెమికల్ వెజిటబుల్స్ తినొద్దు. అన్నిటికీ కెమికల్స్ ఆ. స్ప్రే చేస్తారు కదా. మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నాం కదా, అప్పుడు ప్లాస్టిక్ బకెట్ లో వేడి నీళ్ళు నింపుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? ప్లాస్టిక్ నేను ప్లాస్టిక్ లో చేస్తాను. ప్లాస్టిక్ సర్జరీ అవుతుంది, చీరలాగా వస్తుంది. సరే ఇప్పుడు రమాదేవి రెడీయా? ఓకే రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిచికారి ఎందుకు ఉపయోగిస్తారు? పిచ్చుకకి యాంకర్ సుమ నెలకి ఎంత సంపాదిస్తుంది? 100 రూపీస్. దిల్ రాజు లో దిల్ అంటే ఏమిటి? కారం. దిమ్మ తిరిగి అంటే ఏమిటి? ఏడవడం. రాఖీ సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. చూసా అంటే ఏమిటి? నిలబడి. స్టార్ మైల్లో స్టార్ అంటే ఏంటి? ట్రయాంగిల్. పిచ్చుకారి పిచ్చుకకి ఉపయోగిస్తారు. యాంకర్ సుమ నెలకి 100 రూపాయలు సంపాదిస్తారు. నిజం చెప్పావా? హ్యాపీ కదా సుమ? ఇంతకాలంగా నేను ఈ విషయాన్ని కడుపులోనే చాలా దాచుకున్నాను. హ్యాపీ. కానీ అందరూ అందరూ తెలుసుకుంటారు. ఏమో బయటకి సుమ చాలా ఎక్కువ సంపాదించేస్తుంది అనుకుంటూ ఉంటారు. అందుకే చెప్పినాను అందుకే సుమ చెప్పాను. కానీ ఇప్పుడు. నెలకి 100 రూపాయలు వచ్చేటువంటి ఈ జీతం అందుకే మా పాపం ఇంటికి వచ్చి చెప్పింది ఇప్పుడు సుమ. నేను తెలిసింది తెలిసింది కదా నిన్ను. సుమా. ఇప్పుడు అలా తెలిసింది అనుకోకూడదు. కదా 100 నువ్వు మా ఇంటికి వచ్చి 100 నేను రూపాయలు రాను, నేను మా 100 ఇంట్లోనే రూపాయలు ఉంటా. పట్టుకొని వచ్చి. వద్దు సుమకు అంతే. దిల్ అంటే కారం అన్నమాట. సో ఓకే. కారం రాజా ఆయన. ఓకే. దిమ్మ తిరగడం అంటే ఏమిటి? ఏడవడం. రాఖీ సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. వెంకటేష్. ఓకే. చూసా అంటే నిలబడడం. స్టార్ మైల్లో స్టార్ అంటే ట్రయాంగిల్. 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్లు. కస్తూరి రెడీయా? రెడీ సుమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫోటో అంటే ఏంటి? పాస్. బొమ్మ చూసా అంటే ఏం చూశారు? ఆడుకోవడం. ట్యూబ్ లైట్ లో ట్యూబ్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే? ఎండలో. ప్రేమ ఎప్పుడు పుడుతుంది? చనిపోయినాం. పెళ్లి అంటే ఏంటి? పెళ్లి అంటే ఒక ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి? 1,00,000. టైమ్ అప్. ఫోటో అంటే పాస్. బొమ్మ చూసా అంటే ఆడుకోవడం. రిలవెంట్ గా లేదు. ట్యూబ్ లైట్ లో ట్యూబ్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే ఎండలోనా? ఏంటో నా కడుపు మండలో. రిలవెంట్ గా లేదు. ప్రేమ ఎప్పుడు పుడుతుంది? చనిపోయినాం. చనిపోయాక.
సో ఎవరి మీదైనా ప్రేమ పుట్టాలంటే వాళ్ళు పోవాలి. వాళ్ళు పోతే ప్రేమ పుడుతుంది. పెళ్ళంటే అని పాపం తన పెళ్లి జీవితంలోకి వెళ్ళిపోయారు, ఆలోచిస్తూ ఉండిపోయారు. ఒక ఓవర్ కి 1,00,000 బాల్స్. ఓకే, 3 రాంగ్ చెప్పారు, 30 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా నన్ను? ఒక జోక్ చెప్తాను. చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు ఇంట్లోని. ఒక సర్టిఫికేట్ చూస్తూ హస్బెండ్ ఉంటాడు అనమాట. వాళ్ళ వైఫ్ అడుగుతుంది, ఏంటండి మీరు చూస్తున్నారంటే నా మ్యారేజ్ సర్టిఫికేట్ అంటారు. ఏంటండి అందులో ఎతుకుతున్నారంటే, అది కాదు ఓ, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది కదా, ఈ సర్టిఫికేట్లు ఎక్కడ ఉందో అని ఎతుకుతున్నాను నేను చెప్పాను. వెనకాల వైపు ఉంటుంది చూడమనండి, నేను వెళ్ళి చెప్తానులేండి. ప్రమీల రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డైరెక్టర్ అంటే ఎవరు? నేనే. పెన్ లో ఏముంటుంది? పాలు. రక్తం ఏ రంగులో ఉంటుంది? వైట్. క్రీమ్ బిస్కెట్ అంటే ఏమిటి? కుక్కకేస్తారు. మేక ఎలా అరుస్తుంది? బాబో. బొమ్మాలి నిన్ను వదలా డైలాగ్ ఏ సినిమాలోది? అరుంధతి. బాహుబలిలో హీరోయిన్ ఎవరు? ప్రియా. రాజమౌళి డైరెక్షన్ చేసిన సినిమా ఏంటి? టైమ్ అప్. డైరెక్టర్ అంటే మీరేనా? ఏం డైరెక్ట్ చేశారు? నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటాను, దాన్ని డైరెక్ట్ చేస్తాను. ఏం ప్రోగ్రామ్? ఆలోచించాలి ఇంకా. బాగుందండి పేరు. పెన్ లో ఏముంటుంది? పాలు. పాలు నింపుతారు పెన్ లో, అప్పుడు తెల్లగా బాగా రాస్తాం. రక్తం తెల్లగా ఉంటుంది. క్రీమ్ బిస్కెట్ అంటే ఏంటి? కుక్కకేస్తాం. క్రీమ్ బిస్కెట్ అంటే ఏంటి అంటే కుక్కకేస్తాం అన్నారు, రిలవెంట్ గా లేదు. మేక బౌ బౌ అని అరుస్తుంది. బొమ్మాళి నిన్ను వదలా ఏ సినిమాలో డైలాగ్? అరుంధతి. కరెక్ట్ ఆన్సర్. బాహుబలిలో హీరోయిన్ ఎవరు? శ్రియ. 6 రాంగు 60 పాయింట్లు అండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ప్రమీళ చూడండి. ఇది బి శ్రీదేవి. ఏ భూదేవి? సి ఎన్టీఆర్. భూదేవి. డి నారా రోహిత్ అనుకుంటున్నాను. ఇది డియా? ఓకే. ఏ ఎవరు? లేడీయేనా? ఏ అండ్ బి చెప్పండి చూద్దాం. డి నారా రోహిత్. ఓకే. ఏ మీనా అనుకుంటున్నాను. ఏ మీనా. డి ఏం చెప్పాను మర్చిపోయాను. సి ఎన్టీఆర్. డి నారా రోహిత్. బి పాస్. ఫైనల్. సరే ఏ చెప్పలేదు. ఏ చెప్పాను కదా. ఎవరన్నారు? మీనా అన్నారు. మీనా. మీనా అనుకుంటున్నారా మీరు? మరి ఎవరమ్మా? రాశి కన్నా. రాశి కన్నా. నీ కళ్ళు బాబాన్ చేస్తున్నాయి రమ్మా. సుమా దగ్గరకు వచ్చారు కదా. తెలుసు చెప్పు సుచిత్ర. కిట్టి పందిలకు వెళ్తావా? అసలు నేను నేను నీకోసమే వచ్చిన సుమా. అవునా? ఈ రౌండ్ అసలే ఐడెంటిఫై చేయను. అసలు వీళ్ళెవ్వరూ తెలియదా నీకు? నిజంగా వీళ్ళందరూ గ్రహాంతర వాసులు. అవును. నాకు తెలుసు సుమా, ఇప్పుడు కన్ఫ్యూజన్ లో చెప్పలేకపోతున్నాను. ఏ రాశి కన్నా చూద్దాం. బి మీరేమన్నారు? చెప్పలేదు, పాస్ అనేసాను. పాస్ అన్నారు. కాజల్. కాజల్ కరెక్ట్. చూద్దాం. కాజల్ కరెక్ట్, కానీ మీరు పాస్ చెప్పలేదు. చెప్పేశాను. సి ఎన్టీఆర్ అని చెప్పాను. ఎన్టీఆర్. ఎన్టీఆర్ అనుకుంటున్నారు అందరూ. చూద్దాం. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా నిజంగా ఆవిడ మంచిదనానికి నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నాకు డాన్స్ రాదని చెప్పడానికి వచ్చారు ఆవిడ. నాకు కాదు ఆవిడికి. అఫ్ కోర్స్ అది ఇద్దరికి వర్తిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. డి నారా రోహిత్ అని చెప్పాను. నారా రోహిత్. గడ్డం చూసి రోహిత్ అనుకున్నారు, అది రామేమో. చూద్దాం. పది పాయింట్లు. కస్తూరి చూడు.
జ్యోతిక, సి నాగార్జున, డి రవితేజ, బి పాస్ సుమ. ఓకే. ఏ జ్యోతిక. జ్యోతిక రైట్. జ్యోతిక. చూద్దాం. కరెక్ట్. బి. పాస్ చేశారు. శృతి హాసన్. మీరు బి పాస్ చెప్పలేదు. చెప్పిన. ఎవరికైనా తెలుసా? శృతి హాసన్. చూద్దాం. శృతి హాసనే. శృతి హాసన్ ఎలా పెట్టిందో పెట్టు మూతి రమ. ముందుకు పెట్టింది అలానే అది. పెట్టింది సుమ, ఆ, చూడు. అది ముందుకు పెట్టింది. మీరు పెట్టండి. ఆహా ఓకే. కస్తూరి, సుచిత్ర, సి నాగార్జున. నాగార్జున. ఇది కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. సరే డి. రవితేజ. చూద్దాం. కరెక్ట్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. రమా ఇప్పటి వరకు అన్ని కరెక్ట్ చెప్తున్నావు, అందరి పిక్చర్స్ నువ్వు చూడు. ముద్దుకున్న పిల్ల నేను ఇదేంటి అమ్మాయి అబ్బాయి రమ చూసుకో. డి ప్రభాస్, సి కమల్ హాసన్, పాపం వేరే వాళ్ళందరి పిక్చర్స్ కరెక్ట్ చెప్పింది. ఇది మాత్రం పోతోంది. నేను అనుకున్నాను తను మర్యాద రామన్న హీరోయిన్. సమీరా రెడ్డి ఏ, బి సలోని, బి సలోని. ఏ సమీరా రెడ్డి, బి సలోని, సి కమల్ హాసన్, డి ప్రభాస్. ఫైనల్ ఏ సమీరా రెడ్డా? ఎవరది? లయ అనుకుంటున్నా. ఆ? అనుష్క. లయ లయ. లయ. అనుష్క. చూద్దాం. అనుష్క. బి సలోని. ఓకే చూద్దాం. రాయసలోనే జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే. సి హరి కమల్ హాసన్. కమల్ హాసన్. హాసన్ చెప్పింది. కమల్ హాసన్ అని చెప్పింది. మీరేమనుకుంటున్నారు? హరికృష్ణ. హరికృష్ణ. కమల్ హాసన్. చూద్దాం. కమల్ హాసన్. రైట్. కరెక్ట్. డి. డి ప్రభాస్ అని చెప్పింది. ప్రభాస్ అని చెప్పింది కానీ నాకు డౌట్ గా ఉంది. కాదు కాదు ప్రభాస్ అయితే వెంకటేష్ కాదు. ఏమో. రాణా అనుకుంటున్నాను. రానా ఉండొచ్చు. చూద్దాము. డి. రాణా. 20 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు సుచిత్ర. డి చిరంజీవి సుమా. డి. కాదు. డి చిరంజీవియా? ఓకే. సి బాస్ సుమా. డి చిరంజీవి, మిగిలినవి తెలియదు. ఫైనల్. అయ్యా ఏ తెలుసా? నందిని. నందిని. నందిని ఎవరో తెలుసా మీకు? ఆ, తెలుసు. ఓ ప్రేమ కథలు వేసింది కదా. ఆమె నందిత. ఈ నందిని వీళ్ళ ఇంటి పక్కన ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు వస్తా. చూద్దాం. నందిత. 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 అదే. బి. బి చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? మీనా. సిమ్రన్. 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 చూద్దాం. బి. సి నితిన్ ప్రభాస్. అనుకుంటున్నాను నేను. నితిన్ గాని ప్రభాస్ ప్రభాస్ గాని. ప్రభాస్ ప్రభాస్ సుమ. ప్రభాస్. నితిన్ గాని ప్రభాస్ కి నేను అనుకుంటున్నాను. ఓకే చూద్దాం. సి ఈ మధ్య ప్రభాస్ ఇట్లా వస్తే గుర్తుపట్టట్లేదు. బాహుబలి చూసి చూసి 4 ఏళ్ల నుంచి అందరూ కదా. ఇది ప్రభాసే.
ఈసారి కండలు చూపించండి ప్రభాస్ బొమ్మ పెట్టాలని. ఓ ప్రభాస్ ఫేస్ చూపించక్కర్లేదు, కండలు చూపిస్తే అయితే రానా గుర్తుపట్టేస్తారా లేకపోతే మీరు? ప్రభాస్? డి చిరంజీవి అని ఇది ఒక్కటి మాత్రమే చెప్పారు ఆవిడ, అది కూడా రాంగే. అది నాని. చూద్దాం. నాలుగు రాంగ్ సుచిత్ర, ఏమీ రాలేదు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం వస్తుంది, రివర్స్ లో ఉంటుంది. జాగ్రత్తగా చూసి బజర్ నొక్కండి. రాంగ్ అయితే -10. చూడండి. రమాదేవి. పాప బాగా ఏడుస్తోంది ఎందుకంటారు? పాప బాగా ఏడుస్తుంది ఎందుకంటారు? చూద్దాం. పాప బాగా ఏడుస్తోంది ఎందుకంటారు? ఎందుకంటారు? పాలు లేక. పాలు లేక లేదు. ఈ మధ్య పిల్లలు ఐప్యాడ్లు ఐఫోన్లు లేక ఏడుస్తున్నారు. యాపిల్ ఐఫోన్ ఇచ్చింది. అంతకుముందు పిల్లలు పాల కోసమో అన్నం కోసమో ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ లేక ఏడ్చేస్తున్నారు. అసలు ఎప్పుడో మందు తాగితే రావాల్సిన అడిక్షన్ పుట్టగానే వచ్చేస్తున్నాయట్రా నాయన. 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్. రమాదేవి. నీకు ఏ కూర అంటే బాగా ఇష్టం? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నాకు బెండకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ, అన్ని కూరగాయలు. ఏ కూరగాయ కూరన్నా ఇష్టమే. మీకు? నాకు కాకరకాయ అంటే ఇష్టం. మీరు చెప్పలేదు కదా. నాకు బెండకాయ. బెండకాయ. నాకు బెండకాయ. బెండకాయనా మీకు కూడా? నాకు గోంగూర. ఏది? గోంగూర. గోంగూర రోజు తినలేముగా, వేడి చేస్తుందిగా. కానీ పర్వాలేదా ఇష్టం మీకు? నాకు, రోజు తినను కానీ ఇష్టం గోంగూర. గోంగూర ఇష్టం. గోంగూర అందరికి ఇష్టమే. గోంగూర పచ్చడి. ఎవరికి కాదంటారు? పుల్ల గోంగూర. పుల్లగా, కారంగా, ఉప్పుగా. గుంటూరు ఆహా. గోంగూర అంటే సుమలాగా ఘాటు. నెక్స్ట్. ప్రమీళ. గాడిద బరువు మోస్తుంది ఎందుకంటారు? గాడిద బరువు మోస్తుంది ఎందుకంటారు? చూద్దాం. గాడిద బరువు మోస్తుంది, గుర్రం పరుగెడుతుంది. -10. గోవిందా గోవిందా. నా 10 పాయింట్స్ మార్క్స్ కావాలంటే నేను చెప్పిన టాస్క్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తాను. సూపర్. ఇది తల మీద పెట్టుకొని నేను ఏ కలర్ బాల్ చెప్తే ఆ బాల్స్ అని కింద వేస్తాను. ఒక్కొక్క బాల్ ఇలా తీసి అక్కడ పెట్టిన టబ్ లో వేయాలి. ఇలా కాదు, ఇలా తీయాలి. అలా మరి ఈజీగా ఇది ఇచ్చేస్తుంది. పడకూడదు. మరి 10 మార్క్స్ కావాలంటే చెయ్యాలి. నాకు అనవసరంగా పోయాయి కదా. మీకు పోయిన దానికి వీళ్ళేలా బాధ్యులు. అయినా సరే రండి, పంతులు ఇలా ఇసురుకోండి. కస్తూరికి ఇవ్వండి. ఇది ఓ ప్రమీళ కలర్లు చెప్తూ ఉంటుంది, అవి నువ్వు తీస్తూ ఉండాలి. ఓకేనా? గ్రీన్ కలర్. పోతున్నాయి కదా సుమ. మీకు 30 సెకండ్స్ టైం ఉంది. రెడ్ కలర్. గ్రీన్. ఆరెంజ్. వద్దు, పింక్. రెడ్. గ్రీన్. ఎల్లో. పింక్. స్టాప్. 3-4 సార్లు కింద పడిపోయింది తల మీద పెట్టిన బుట్ట. ఈవిడ ఎలా ఆడతారో చూద్దాం. రండి రమా. స్టార్ట్. ఎల్లో. ఎల్లో. పింక్. అందుకే ఇది వంచకూడదు, ఇది వంచాలి. ఆరెంజ్. గ్రీన్. గ్రీన్ అయిపోయింది. మీరు రండి. గ్రీన్. అయ్యయ్యో. గ్రీన్.
అదిగో అక్కడ ఉంది. రెడ్ గ్రీన్ పక్కన ఉంది రెడ్ ఇక్కడ అక్కడ అయ్యో అయ్యో అయ్యయ్యో గ్రీన్ రండి. ప్రమీళ ఎవరికి ఇస్తారు? నేను అందరికంటే ఎక్కువ తిని తీసింది కస్తూరి 8 నా 10 కస్తూరి. పాయింట్స్ కస్తూరికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాక్యం. రమా, నువ్వేమి చెప్పినా వింటా, అది నాకు ఇష్టం. చూద్దాం. నువ్వేమి చెప్పినా వింటా, అది నాకు ఇష్టం. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఓకే, డైలాగులు వినిపిస్తాము, జాగ్రత్తగా వినండి, ఆన్సర్స్ చెప్పండి. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఏదో పని చేసి నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. నిన్న పొద్దున మీ వాడు మా ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రానికి నాకు తెలిసింది. రాత్రి మీ వాళ్ళ గురించి తెలుసుకున్నాను. పొద్దున్న ఫ్లైట్కి ఢిల్లీకి వచ్చాను. మధ్యాహ్నం మీ వాళ్ళతో క్లోజ్ అయ్యాను. సాయంత్రానికి మీరు మారు అర్థం చేసుకున్నారు. అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది. వాడికి అర్థమయ్యేలా చెప్తారుగా. ఒకడే కొడుకునుకుంటా. బయలుదేరినైతే మళ్ళీ మీ ఆవిడ పాప భోజనం చేసేలా మన కాల్ పెడతారు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కస్తూరి. దూకుడు. దూకుడు కాదు. పాస్ట్ రమా. శ్రీమంతుడు. శ్రీమంతుడు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకి ఫాదర్ గా ఎవరు నటించారు? ప్రమీళ. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చెప్పండి సుచిత్ర. ఏ విధంగా పని చేసినా నన్ను కాపాడడానికి ఒక బ్యాడ్ ఉన్నాడు. అందరినీ కాపాడడానికి నాలాంటి బ్యాడ్ సన్ ఉన్నాడు. బ్యాడ్ సన్. మీరు చెప్పండి. ఏ ఏదో పని చేసినా కాపాడడానికి ఒక బ్యాడ్ ఫాదర్ ఉన్నాడు బ్యాడ్ వెనకాల. విన్నాను. Bad father కాదు, bad father. బ్యాడ్ ఫాదర్ ఆ, ఉన్నాడు వెనకాల అని చెప్పాడు. నెక్స్ట్ ఏంచి ఉదయం విన్నాను, సాయంత్రం వచ్చాను, తెల్లవారుసరికి ఫ్లైట్ లో వచ్చాను, రాత్రి కల్లా కలిసాను. భోజనం చేసి వెళ్ళండి. మీరు చెప్పండి రమా. ఏవేదో పని చేసినా నా వెనకాల ఒక బ్యాడ్ ఫాదర్ ఉన్నాడు, కానీ మంచి పని చేయడానికి నేను మాత్రం ముందున్నాను. ఏ పని చేసినా వెనకాల గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. గాడ్ ఫాదర్ ఉన్నాడా? గ్రాండ్ మదర్. నెక్స్ట్ డైలాగ్. అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుతుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒరే, ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. ఈ సంభాషణలో డబ్బున్న అమ్మాయి అడ్రస్ అడుగుతున్న హాస్య నటుడు ఎవరు? కస్తూరి. సునీల్. సునీల్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? ప్రమీళ. వర్షం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. డబ్బుదే ఉందిరా, ఏదో డబ్బు. ఎప్పుడైనా సంపాదించవచ్చు. అమ్మాయి దొరకడం చాలా పడితే అమ్మాయి దొరకడమే చాలా కష్టం. అమ్మాయిని చేసుకోరా. ఆ అమ్మాయి అడ్రస్ నాకు చెప్పండి. ఏంటో చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? 2 సంబంధాలు వచ్చారా, ఒక డబ్బున్న అమ్మాయి, ఇంకో అమ్మాయి డబ్బు లేని అమ్మాయి. నేనంటే పడిచేస్తుంది, ఏడ్ చేసుకోవాలో తెలియదురా. ఏరా ఏదో డబ్బు. ఎప్పుడైనా అమ్మాయిని చేసుకోరా. చేసుకో. నేనైతే అదే సలహా ఇస్తాను. మీరు చెప్పండి రమ్మా. డబ్బున్న అమ్మాయి కంటే డబ్బు లేని అమ్మాయిని చేసుకోవడం బెటర్. డబ్బున్న అమ్మాయి అంటే డబ్బును ప్రేమిస్తుంది, డబ్బు లేని అమ్మాయి మనల్ని ప్రేమిస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇప్పుడు ఈ డైలాగ్ మీద ఆవిడ సినాప్సిస్ రాయమన్నావమ్మా. నెక్స్ట్ డైలాగ్. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. థ్యాంక్స్. నువ్వా? నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దనలేదుగా. నోర్మోయ్, నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. ఆ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే.
నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. ఇంటర్వ్యూ చేస్తున్న హాస్య నటుడు ఎవరు? ప్రమీళ. బ్రహ్మానంద్. కరెక్ట్, 10 పాయింట్లు. సునీల్ ని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు? ప్రమీళ. పడుకొని కార్ డ్రైవ్ చేస్తా. ఓకే, నిద్రపోతూ కార్ డ్రైవ్ చేస్తున్నందుకు. కరెక్ట్, 10 పాయింట్లు. మే కమిన్. కమిన్. డేయ్, ఈ మొహం నాకు చూపించొద్దని నీ చెప్పాను. మొహం చూడొద్దని చెప్పలేదు కదా. అవును, నేను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు? పడుకుంటున్నానని. పడుకుంటే నిద్ర ఉద్యోగం నుంచి తీసేస్తారా? మరి డ్రైవ్ చేస్తున్నప్పుడు పడుకున్నానని. ఇలా చేసిన తర్వాత కూడా ఏ వెధవరా నీకు ఉద్యోగం ఇచ్చేది? నీలాంటిది ఇస్తాడని వచ్చాను నేను. ఏయ్! తర్వాత డైలాగ్. ఎక్స్క్యూజ్ మీ, యా, లోపల ఏమడుగుతున్నారు? ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. అంతే. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. ఇవే ఆన్సర్లు అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. ఇంటర్వ్యూకి వచ్చిన హాస్య నటుడు ఎవరు? ప్రమీళ. వేణుమాధవ్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం వేణుమాధవ్ ఫాదర్ పేరేమిటి? ప్రమీళ. అప్పట్లో బుట్టో, ఇప్పట్లో ముషరఫ్. అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. రమా లీడ్ లో ఉన్నావు, తీసుకో. తర్వాత లీడ్ ప్రమీళ. కస్తూరి గారు నెక్స్ట్ లీడ్ మీదే. సుచిత్ర మీరు. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఇవాళ ఉల్లిగడ్డలు దొండకాయలతో గేమ్ ఆడుతున్నాం మనము. అది మనల్ని ఆడకుండా చూసుకోవాలి. ఉల్లిపాయ తీసుకొని ఈ రింగ్ లో పెట్టి దీని ఇట్లా అనేసి తీసేసి మళ్ళీ ఇక్కడికి రండి. ఒక దొండకాయని గుచ్చి ఇందులో పెట్టి దీన్ని విడిపించండి. మళ్ళీ ఇక్కడికి రండి. ఈ ఉల్లిపాయని ఇటు షిఫ్ట్ చేయండి. మళ్ళీ ఇటు రండి. దొండకాయని ఇటు పంపించండి. ఇలా ఉల్లిపాయ దొండకాయ అన్నీ అయిపోతే అప్పుడు ఫైనల్లీ ఈ రింగ్ లోకి దొండకాయ వచ్చేస్తుందా? దాన్ని ఇందులో వేసేయండి. ఉల్లిపాయ కూడా ఉల్లి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ పెట్టినందుకు 10, 20, 30, 40, 50. సో ఇటు నుంచి ఉల్లిపాయకి 50, అటు నుంచి దొండకాయకి 50. ఇటు కలిపి 100 వస్తాయి. కేజీ ఎంత ఉల్లిపాయలు? 30 ఉందా ఇప్పుడు? 15 కదా. నువ్వేంటి డబుల్ చేసి చెప్పావు? డబుల్ చెప్పాను. నాకు 8 రూపాయలకి వస్తుంది తెలుసా. రెడీ, 1, 2, 3 గో. టైమ్ అప్. ఒక వరుస అయితే చేయగలిగారనమాట. వెరీ గుడ్. సో ఇక్కడికి 100 పాయింట్లు వచ్చేసాయి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 110, 120, 130, 140. రెడీ, 1, 2, 3 గో.
టైం అప్. 100, 110, 120, 130. రెడీ? 1, 2, 3 గో. ఇంకో ఉల్లిగడ్డ తీసుకుంటుందా? కావాలంటే ఇంటికి వెళ్ళేటప్పుడు 1/2 కిలో ప్యాక్ చేసి ఇస్తాను. ఇప్పుడు మాత్రం ఉల్లిగడ్డలు వేరే తీసుకోవాలనే ధ్యాసలో ఉండకు. 30 రూపాయలు కేజీయా? వాళ్ళూరులో ఏమో. రంగారెడ్డిలో ఉల్లిగడ్డలు దొరకట్లేదా? టైం అప్. ఓ 150 పాయింట్లు వచ్చేసాయి ఇక్కడికే. తర్వాత 160, 70, 80, 90, 190. వెరీ గుడ్. ప్రమీల మీ టార్గెట్ 200. శ్రీకాకుళం విన్ అవుతుందా ఇవాళ? సంగారెడ్డియా? ఎవరు? శ్రీకాకుళం. 200 అయితే టై అవుతుంది. 210 అయితే మీరు విన్ అవుతారు. 1, 2, 3 గో. టైం అప్. ట్రై చేశారా? 50, 50, 50, 50, 200 చేతిలో ఉంది. అంటే టై అయిపోయింది. 200 పాయింట్లు వచ్చాయి ప్రస్తుతానికి. మళ్ళీ మీ ఇద్దరికి గేమ్ పెట్టాలి. మళ్ళీ 30 సెకండ్స్ ఇదే గేమ్ పెడుతున్నాము. టైం అప్ టైం కల్లా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో కూడా కౌంట్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. రెడీ? 1, 2, 3 గో. అయ్యో అయ్యో అయ్యో. టైం అప్. ఎగ్జాక్ట్లీ 100 పాయింట్లు వచ్చేసి ఉన్నాయి మీకు. ఇంకా మీరు నెక్స్ట్ దానికి కూడా వెళ్ళలేదు. సో మీకు 110 పాయింట్లు వచ్చినా లేదా మీరు ఇంకా ఒక ఉల్లిపాయని గుచ్చేసినా కూడా మీరు విన్ అయిపోతారు. రెడీ? 1, 2, 3 గో. టైం అప్. 100 పాయింట్లు. మళ్ళీ టై అయిందమ్మా. ఇప్పుడు ఏం చేసామంటే దొండకాయలు ఉల్లిపాయలు చాలా దూరంగా పెట్టాం. అవి తీసుకొని రావాలి, మీరు ఆడాలి. చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫైనలీ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో కూడా లెక్కేస్తాం. గుచ్చడం మాత్రమే కాదు. ఓకేనా?
రెడీ 1 2 3 గో. Time up. 10 20 30 40 50 60 70 పాయింట్లు వచ్చాయి. 70 పాయింట్ల తర్వాత దొండకాయని గుచ్చారు, ఆ పొజిషన్ లో ఉన్నారు. మీకు 80 పాయింట్లు వస్తే మీరే విన్నరు, లేదా కనీసం మీ ఆవిడ గుచ్చారు కదా, మీరు గుచ్చిన తర్వాత కొంచెం ఇలా చెయ్యి లేపేసినా మీరు విన్ అవుతారు. రెడీ 1 2 3 గో. పచ్చిమిరపకాయ పెట్టాల్సింది, నెక్స్ట్ టైం పెట్టు. అప్ 10 20 30 40 50 60 70 అయినా ఆవిడ 70 అయిపోయి దొండకాయలోకి గుచ్చేశారు, మీరు గుచ్చలేదు. అంటే విన్నర్ రమాదేవి. సో సంగారెడ్డి నుంచి రమాదేవి విన్ను. కంగ్రాట్స్, 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. ఈ రోజు సంగారెడ్డి వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ స్టేజ్ లో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ ఏంటి చెప్పండి. కేవలం నామ సంవత్సరంలో శుభ ప్రారంభం మీరే విత్ సుమా. ఓహో, కేవలం ఈ సంవత్సరం ఇప్పటికి నెలలు నడుస్తూనే ఉంది. ఓకే, బాయ్ బాయ్.